కి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సిలువ శబ్ద ధ్యాన కూటాల్లో, ఈ ఉపవాస ప్రార్థన కూటాల్లో మరి దేవుని యొక్క సన్నిధిలో ఒకరోజు కూడా మిస్ అవ్వకూడదు అనుకున్నాను, కానీ మరి అత్యవసరమైనటువంటి పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చింది. నిన్న ఒకరోజు మిస్ అయ్యాను. సో ఈరోజు వాక్య అంశము అక్షయ అలంకారము అనే ఈ అంశం గురించి మనము ధ్యానం చేద్దాం. మొదటిగా మనము అలంకారము అనేది మనందరికీ తెలిసినటువంటిది. ఒక వ్యక్తికి తాను అవసరమైనది ఏమిటో అదే తాను కలిగి ఉండాలి. అంటే తాను ధరించుటకు వస్త్రము, ఆ వస్త్రము చక్కగా నిండుగా చక్కగా ఉండాలి. అలాగే తనకు ఇంకా ఏదైనా సరే అవసరము అని అనుకుంటే ఒక వ్యక్తి యొక్క పద్ధతిని బట్టి, అంటే వారి యొక్క దేశాన్ని బట్టి, వారి యొక్క ప్రాంతాన్ని బట్టి వారు కట్టుబాట్లు అనేవి ఉంటాయి. కానీ ప్రియులారా, అనేకమైనటువంటి ప్రాంతాల్లో మనము గమనిస్తున్నప్పుడు చాలా సుందరమైనటువంటి వ్యక్తులుగా కనిపించాలి అని, అందమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని, వారి అందాన్ని అనేకులకు చూపించాలని అనేకులు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, అనేక విధాలుగా సిద్ధపడుతూ ఉంటారు. అది ఏ విధంగా ఆ అలంకరణ అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు వస్త్రముల ద్వారా అది తమ యొక్క విలువైనటువంటి వస్త్రాల ద్వారా అలంకరించుకుంటారు. తర్వాత ఇంకా అనేక మంది ఆభరణముల చేత అలంకరించుకుంటారు. ఆభరణములు కదా, మనకి తెలియనట్టు ఏమి లేదు. బంగారం ఎంత రేటు పెరిగినా కూడా ఏమండి దాన్ని మాత్రం అప్పు చేసైనా కొనుక్కుంటారు. ఎందుకంటే అది దేనికి అంటే అది మన అలంకరణకు ఒక భాగం. అది ప్రియులారా, ఆ బంగారంతో కొందరు అలంకరించుకుంటారు, మరికొందరు తమ యొక్క ముఖాన్ని మరింత కళగా కనిపించాలని ఈ ముఖానికి అనేకమైన రంగులు పూసి దీనిని ఇంకా కళగా చేసుకుంటారు. ఈ అలంకరణలో మనము గమనిస్తూ ఉంటాం. ఈ మధ్య కాదు, మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళైతే ఎలా ఉండేది, చక్కగా వైట్ శారీ కట్టుకొని ఏమండి పెళ్లి కూతురు చక్కగా పెళ్లి వేదిక దగ్గరికి వచ్చేది. తర్వాత రిసెప్షన్ అయిపోయే వరకు అలాగే ఉండేవారు. ఇప్పుడు అదేం లేదు కదండి. ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే మ్యారేజ్ అయ్యే వరకు ఒకటి గౌను, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెంటనే రిసెప్షన్కి మళ్ళీ, అంటే ఒక మారిపోయింది. ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్యలో జరిగే ప్రాబ్లం ఏంటంటే ఈ అలంకరించడానికి ఈ బ్యూటీషియన్స్ తెచ్చుకొని ఈ బ్యూటీషియన్ అలా వద్ది ఇలా వద్ది అలా చేసి మొత్తం మీద టైము తీసుకొని ఉదయం 10 గంటలకి వచ్చి కూర్చోవాలంటే 11:30కి 12కి తీసుకొచ్చి కూర్చోబెట్టిన రోజులు ఉన్నాయి. 205 పెళ్ళిళ్ళు చేశాను కాబట్టి, చూసింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకు నా కూతురికే ఇంత అందరికీ చెప్తాను, నా కూతురే డిలే చేసేసింది. ఏంటి అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళు ఈ బ్యూటీషియన్ తెచ్చుకొని వాళ్ళే చేసుకున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అలంకరణ అనేసరికి విలువలు పోయినాయి. ఈ అలంకరణ కోసం విలువలు కొన్ని పోయాయి. ఆ రిసెప్షన్ టైం తీసుకెళ్ళేసరికి భోజనం టైం అయిపోయింది. అందరూ గోల చేస్తుంటే ఈవిడ వెళ్ళి అలంకరించి తీసుకొచ్చేలోపు జనాలు చంపు అక్షంతలు వేస్తాం కదా, ఆ పిల్లని దీవిద్దాం కదా అని అందరూ ఆశపడితే బయటికి తీసుకురావట్లా, కోపం వచ్చి తిట్టేశారు. ఏమంటే ఇప్పుడు అలాగ అయిపోయింది. ప్రతి చోట కూడా ఏంటి అంటే
ఇదే రిసెప్షన్ టయానికి వచ్చేసరికి అబ్బాయి ఉండట్లే, అబ్బాయి వచ్చేస్తాడు, అమ్మాయి మాత్రం తొందరగా రాదు. ఏంటి ఈ బ్యూటీషియన్స్ ఇలా రకరకాలు చేస్తారు, అంటే అలంకరిస్తారు. ఎందుకు అంటే అవగా ఒకసారి కదా పెళ్ళి అయ్యేది, బాగా నీట్గా కనపడాలి కదా, ఫోటోషూట్లో బాగుండాలి కదా, మంచి డ్రెస్ ఉండాలి కదా, ఒకటే డ్రెస్ ఏం సరిపోద్ది, ఇలాగనమాట. మనిషి అలంకరణ కోసం ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ శాతం ఇంపార్టెన్స్ ఇస్తారు. అది వస్త్రముల ద్వారా, ఆభరణముల ద్వారా, అనేకమైన రీతిగా ప్రియులరా ఆ యొక్క స్నోలు రకరకాలుగా. ఇది బాహ్య సంబంధమైనటువంటి ఈ అలంకరణ. అందుకనే పేతురు భక్తుడు మనకేం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రత్యేకించి అక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఓన్లీ స్త్రీల కోసం అన్నట్లుగానే మనము గమనిస్తాం, కానీ అది ప్రతి ఒక్కరికి చెందినటువంటిదే. ఇది చూడండి ప్రియులరా, 3వ అధ్యాయములో 3వ వచనములో చూస్తున్నాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును అను వెలుపటి అలంకారము నీకు అలంకారముగా ఉండక. ప్రియులరా, వెలుపటి అలంకారము గురించి చెప్తున్నాడు, అలాగే హృదయాలంకారము గురించి చెప్తున్నాడు. వెలుపటి అలంకారము జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములను ధరించుకుంటా. ఇదేంటి వెలుపటి అలంకారం. మరి తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో కూడా ఆయన కూడా చాలా విషయాలు వివరించుకొచ్చాడు. ప్రియులరా, మనం 2వ అధ్యాయము మొదటి పత్రిక తిమోతిలకు రాసిన ఆ 2వ అధ్యాయము మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోకూడదు. ఇది ఏ అలంకరణ అండి? బాహ్య సంబంధమైన అలంకరణ. ఇది చేయకూడదు అని కాదు, కానీ ప్రత్యేకించి ఏంటంటే దానికే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారు. ప్రియులారా, దీనిని బట్టి మనం క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలి? క్రైస్తవ ప్రియులారా, స్త్రీ ఒక అనుకువ కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగ్గట్టుగా ఉండాలి. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగ్గట్టుగా ఆ ప్రవర్తన ఉండాలి. అది అక్షయ అలంకారము, బాహ్య అలంకారము కాదు, అక్షయ అలంకారము. కాబట్టి ప్రియులారా, మొదటిగా మనము కొన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత ఇంకా ముందుకు మనము వెళ్దాం. ఈ అలంకారము అనేటటువంటిది బైబిల్లో అనేక విధాలుగా మనము చూడగలం. ఇది మొదటిగా మనం గమనిస్తే ఇది దేవుని యొక్క యాజకులైనటువంటి వారు ధరించేటటువంటి ఆ వస్త్రములు ఏవైతే ఉన్నాయో అవి పరిశుద్ధ అలంకారముగా మనము చూడగలం. మనం చెప్పుకున్నాం, యాజకుడైనటువంటి అహరోను తన కోసం దేవుడు వస్త్రములను కుట్టమన్నాడు. ఎలాంటి వారి చేత కుట్టించాడన్నాడండి? కుట్టేవారు ఎలాంటి వారై ఉండాలి? జ్ఞానాత్మ పూర్ణులై ఉండాలి. అలాగే అది ధరించే అర్హత ఎవరికంటే ఓన్లీ యాజకులకు మాత్రమే. అది ఎలా ఉంటుంది? అది ధరించడం దేనికి? దేవుని సేవ చేసేటటువంటి యాజకుడు ధరించుకొని లోపలికి ప్రవేశించాలి. కాబట్టి దాని గురించి దేవుడు చెప్పిన మాట 28వ అధ్యాయం నిర్గమాకాండము 2వ వచనములో మనం ఒకసారి చదువుకుందాం. ఇది 2వ వచనం 28 నిర్గమ 2. అతనికి అలంకారమును అది ఘనతయు కలుగునట్లు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను. చాలు. ఈ ప్రతిష్ఠిత వస్త్రములు ఇది అహరోను గారికి, యాజకునికి ఇస్తారు.
అవి దేనికి అని అంటే అది అతనికి అలంకారము. ఏది అతనికి అలంకారం అంటే అంగి. అది ప్రియులారా దేవుని యొక్క సేవ చేయడానికి ఇవ్వబడినటువంటి అలంకార వస్త్రము అని మనం అక్కడ గ్రహిస్తూ ఉన్నాం. తర్వాత రెండవ విషయాన్ని మనం గమనిస్తే ఎస్తేరు యొక్క జీవితాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. ఆ ఎస్తేరు యొక్క జీవితంలో తనకు ఆ రాజుకి భార్యగా తాను నిర్ణయింపబడడానికి దేశంలో ఉన్నటువంటి మరి ఆ అందమైన అమ్మాయిలందరినీ కూడా పిలిచారు. పిలిచి వారికి చక్కని వసతులు ఏర్పాటు చేశారు. ఆ రాజు గారి సముఖం దగ్గరికి రావడానికి వారిని ప్రిపేర్ చేయడానికి కొందరిని ఏర్పాటు చేశారు. అలాగా వారు మంచి ఆహారం పెట్టి మంచి పానీయములు వారికి ఇచ్చి మంచి ఆభరణాలు వాళ్ళకి ఇచ్చి పిల్లరా వారిని ప్రిపేర్ చేయడానికి సిద్ధం చేశాడు రాజు. అయితే వీళ్ళందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చక్కగా తయారవుతూ ఉన్నారు. ఇందులో పిల్లరా రాజు నియమించినటువంటి ఆభరణాలు మాత్రమే గమనించాలి. ఇక్కడ పెళ్లి కూతురు తయారయ్యి రాజు దగ్గరికి రావాలి కదా. రాజు దగ్గరికి రావాలంటే దేనికి ఇప్పుడు ఇవన్నీ ఇవ్వబడ్డాయి అంటే అందంగా తయారయ్యి రావాలి. అందముగా తయారయ్యి రాజు సముఖము యొద్దకు రావాలి. కాబట్టి ఏమేమి ఇవ్వబడ్డాయి అనేటటువంటిది ఒక్కొక్కరికి అవి రాజు సముఖానికి రావడానికి సంబంధించిన ఆభరణాలు ఇవ్వబడ్డాయి. కొందరు ఏం చేశారంటే రాజు ఎదుట మేము ఇంకా బాగా కనబడాలి, ఇంకా అందంగా కనబడాలని రాజు ఇచ్చినవి కాకుండా, రాజు ఇచ్చిన ఆభరణములు అవి కాకుండా, ఆ వస్త్రములు కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎక్కువ చేసేసారు. అత్యాశ. రాజు దగ్గర మేము ఘనత పొందుకోవాలి, మేము ఆకర్షింపబడాలి, ఈ ఆభరణముల చేత అలంకరించుకొని ఇంకా ఇంకా చేసుకోవాలి అని అందరూ ఆలోచన చేసి సిద్ధపడ్డారట. కానీ ఎస్తేరు ఏం చేసింది? 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకునిన పిన్న తండ్రి అయిన అబీగయీలు యొక్క కుమార్తె ఎస్తేరు రాజునందుకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమియో కోరలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నిర్ణయింపబడినటువంటిది తప్ప, హేగే నిర్ణయించిన అలంకారము తప్ప ఆమె మరి ఏది కూడా కోరలేదు. అంటే అర్థం ఏంటి? మిగిలిన వాళ్ళందరూ మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఈ చెంపలు కావాలి, మా పైనుంచి కింద దాకా ఏలాడాలి, ఏమంటే ఇదంతా బాగా కనబడాలి అని వాళ్ళకి ఇష్టమైందని కోరుకున్నారు. కానీ ఈ హేగే నిర్ణయించినటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే తాను తీసుకొని ఏం చేసిందటండి? ఆమె అలంకరించుకున్నది. కాబట్టి ఇప్పుడు ఎవరిని అక్కడ కోరుకున్నారు, ఎవరిని ఇష్టపడ్డారు అంటే కేవలం ఎస్తేరును మాత్రమే ఇష్టపడినట్టుగా చూస్తాం. చూడండి కింద, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను, ఆమె ఎడల దయ పుట్టెను. దేనిని బట్టి? అలంకరించుకుని దానిని బట్టి ఆ దయ పుట్టింది. ఆమె అతిగా అలంకరించుకోలేదు, కానీ హేగే నిర్ణయించినది మాత్రమే ధరించుట ద్వారా ఆమె యొక్క గుణమును బట్టి, ఆమెలో ఉన్నటువంటి దైవత్వాన్ని బట్టి, ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని బట్టి, పిల్లరా ఆమె ముఖ కలవలో ఉన్నటువంటి ఆ భావములను బట్టి పిల్లరా ఆమె అంగీకరింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ పేతురు గాని, ఇక్కడ పిల్లరా మరి పౌలు గాని వీరు చెప్పేటటువంటి మాటదే. ఈ అలంకారములు, బాహ్య సంబంధమైన అలంకారము మీకు అలంకారముగా ఉండక హృదయాలంకారములు కలిగి మీరు ఉండాలి. ఎలాంటి హృదయాలంకారము కలిగి ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా,
మరలా మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. అలంకారం గురించి చెప్తున్నాను. యాజకులు ధరించే వస్త్రము వారికి అలంకారము, ఘనత అని చెప్పాడు దేవుడే. తర్వాత ఎస్తేరు నిర్ణయింపబడినది మాత్రమే తప్ప అదిగా ఆమె అలంకరించుకొని సిద్ధపడలేదు. అందుకే ఆమె ఎడల అందరికీ దయ పుట్టింది. అది దేవుని చిత్తం. మూడవదిగా మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, ఈ అలంకారము మనకి ఒకటి ఉంది. ఆ అలంకారము ఏమిటి అని అంటే సొలొమోను మహాజ్ఞాని చెప్తాడు. ఆ అలంకారము ఏమిటి అనేది సామెతల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. సామెతలు 3:22 వచనం చదవండి. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అలంకారము అనేది ప్రియులారా, ఏది మనకి మన మెడకి అలంకారము అంటే జ్ఞానము అనేదట మన మెడకు అలంకారం. ఇప్పుడు నేను ఇలాగున్నాను, చాలా సింపుల్గా ఉన్నాను కదా. నేను కనుక మెడలో చైన్ వేసుకున్నాను అనుకోండి, మీ కంటికి కాస్త స్పెషల్గా కనిపిస్తాను, అంతే కదా. ఈ చేతికి 4 రింగులు పెట్టుకున్నాను అనుకోండి, మీకు నేను చాలా స్పెషల్గా కనిపిస్తాను. ఏమి లేవు చేతికి, ఎక్కడ ఏమి లేవు కదా. అదే అవి ధరించడం ద్వారా ఒక ప్రత్యేకత కనిపిస్తుంది నాలో. అందుకే కొంతమంది ధరించిన వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది చెప్పేటప్పుడు ఇలాగా కనబడలేక అంటే ప్రియులారా, ఎందుకంటే ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మనకి బాహ్య సంబంధమైనవి ధరించడం కాదు, ఆత్మ సంబంధమైనవి ధరించుకోవాలి. అక్షయాలంకారములు అవి. అది ఏమిటి అని మనం చూస్తే ఇక్కడ జ్ఞానము అనేది చెప్తున్నాడు. జ్ఞానము మనకి మన మెడకు ఒక అలంకారం లాంటిదట. ఇది ధరించినది చూడగానే ఎదుటి వారికి ప్రియులారా చాలా ఎలాగైతే అందంగా కనిపిస్తున్నామో, ఈ జ్ఞానము మనలో ఉంటే జ్ఞానము కూడా ప్రియులారా మనకు ఒక అలంకారముగా ఇతరులకు మనము ఓ ప్రత్యేకత మనం కలిగి జీవించడానికి ఉంది. జ్ఞానము అనేది అవసరం. ఎలాంటి జ్ఞానము? లోక సంబంధమైన జ్ఞానము కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కాదు, దైవల జ్ఞానము కాదు. అది ఎలాంటి జ్ఞానం అంటే పర సంబంధమైన దైవ సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవాలి. విశ్వాసం ఎప్పుడు కూడా వాక్య జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి చదువు అక్కర్లా, చదివే అక్కర్లేదు. దీనికి మీకు ప్రతి వారము బడిది. దేవుని మందిరమే మనకి బడిది. దేవుని సేవకులు చెప్పే ప్రతి మాట విని ఆ మాట ప్రియులరా హృదయములో బదిలం చేసుకొని ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి మరలా ఆ వాక్యాన్ని నెంబర్ వేసుకుంటూ మీ సహోదరులతో లేదా మీ ఇంట్లో వాళ్ళతో చర్చించుకుంటూ దాని గురించి ప్రియులరా దాని గురించి మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది మీకు గుర్తుండిపోయి తిరిగి మీరు ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇలాగే నేను చాలా మంది ఏజెన్సీ ప్రాంతాల్లో, అసలు ఏజెన్సీ అడవుల ప్రాంతాల్లో ఎవరికి ఏమీ తెలియదు, అనాగరికమైనటువంటి ప్రజలు, వస్త్రములు కట్టడం కూడా తెలియదు. మేము వెళ్ళిన కొత్తలు నాన్నగారు 89లో సేవకి వెళ్ళారు అడవుల ప్రాంతాల్లో. ఆయన చేసిన ప్రాంతాలు కొండల లోపల లూప్ ఏరియాలకి వెళ్ళాము, నేను కూడా వెళ్ళాను. ఆ ప్రాంతాలు చూస్తే వాళ్ళు బట్టలు కట్టడం తెలియదు, వాళ్ళు హాఫ్ శారీస్తో ఇలాగా అసభ్యకరంగా కనిపిస్తారు. అలా ఉండేవారు వాళ్ళు. మాట్లాడితే మాటకి తిరిగి సమాధానం కూడా వాళ్ళు చెప్పలేనటువంటి స్థితి. ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళు కల్లారా చూసాం మేము. వాళ్ళు ఎంతగా అంటే, ఇదిగో దీని ఖరీదు ఎంత అంటే ప్రియులరా 100 రూపాయలు. దానికి 100 రూపాయలు విలువ ఏంటో కూడా ఆ కాలంలో వాళ్ళకి తెలిసేది కాదు. అరే 100 రూపాయలు ఇస్తాను నేనేమను, ఇదిగో ఈ 50 రూపాయలు ఇస్తానంటే ఇదిగో తీసుకో అని ఇచ్చేసినటువంటి అంతటి అమాయకత్వపు ప్రజలు వాళ్ళంతా. అలాంటి ఆ ప్రజలు ఇప్పుడు దేవుని వాక్యం బోధిస్తున్నారు. ఎంతో మంది పాస్టర్లు అయిపోయారు,
విశ్వాసులు ఎంతో మంది దేవుని వాక్యం గురించి బోధిస్తున్నారు. వాళ్ళని ప్రజల్ని మార్చుకుంటున్నారు, దేవుని వైపుకు మళ్ళిస్తున్నారు. ఏ జ్ఞానము చేత? ఏమా వాళ్ళు ఏమైనా బైబిల్ ట్రైనింగ్లు అయ్యారా? లేకపోతే వాళ్ళు ఏమైనా బైబిల్ చదివేసి వాళ్ళు బోధించేస్తున్నారా? అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించి అనేక మంది ఆయా ప్రజలను దేవుని వైపుకు మళ్ళిస్తున్నారంటే వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళు కాదు. ప్రియులారా, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకునే వారు దేవుని యందు విశ్వాసం నుంచి దేవుని అంగీకరించి ఆయన మాటలు శ్రద్ధగా విని ఆ మాటలు హృదయంలో బదిలం చేసుకుని స్వార్థ రూపములో వారు ప్రకటించి ప్రభు చెంతకు నడిపించారు. వారు ప్రార్థన చేస్తే అద్భుతంగా ఉంటుంది. మనకి విశ్వవాణి మనకి కృష్ణ గారిని అడగని చెప్తారు ఏమండి. అలాగే ఐఎం ఇంటింట సువార్తకులను అడగని చెప్తారు. ఆయా ప్రాంతాలలో, అడవుల ప్రాంతాల్లో వాళ్ళు సేవలు చేసే సేవకులు బోళ్ళు మంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, అనేక జాతుల వాళ్ళు అలాంటి భయంకరమైన కొండ జాతుల వాళ్ళు దైవ జ్ఞానంతో సువార్త ప్రకటిస్తున్నారు. ఈరోజు వాళ్ళు కట్టినట్లుగా మనం బట్టలు కట్టలేము, మనం ధరించలేము. అలాంటి అఫీషియల్గా వాళ్ళు ఉంటారు. మనకి తెలియదు, అంత జ్ఞానం లేదు. అంటే ఆ జ్ఞానం దేవుని యందు ఉండటం వలన దేవుడిచ్చాడు వాళ్ళకి ఆ జ్ఞానం. ప్రియులారా, మనకది అలంకారం. అది ఏది అలంకారం అండి? జ్ఞానము మనకి గొప్ప అలంకారం. అటువంటి అలంకారము మనం సంపాదించుకోవాలి. తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథములో 20వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం చదవండమ్మా. యవనస్తుల యొక్క బలము వారికి అలంకారము, తలనెరపు వృద్ధులకు సౌందర్యము. ప్రియులారా, యవనస్తులకి అలంకారము ఏంటంట? వారి యొక్క బలమే వారికి అలంకారం. వారి బలము వారికి అలంకారం. అందుకని వారి బలం ఎలాంటి బలం అయి ఉండాలి? ఎలాంటి బలం అయి ఉండాలంటే శారీరక సంబంధమైనటువంటి బలము కాదు. శారీరక సంబంధమైన బలము జిమ్ములకు వెళ్ళి సంపాదించుకునేటటువంటి బలము కాదు. ఆ బలము ఆత్మ సంబంధమై ఉన్నటువంటి బలం. ఇది యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైనటువంటి బలము పొందుదురు. నూతనమైన బలము పొందుదురు. తర్వాత మరి మనకి సామెతల గ్రంథంలో ఏమని వ్రాయబడుతుందంటే, తండ్రులు కుమారులైనటువంటి వారికి వారు అలంకారం. తండ్రులు కుమారులకు ఏమై ఉన్నారట? అలంకారం అంటాడు. యవనస్తులకి అలంకారం ఏంటంటే వారి బలమైతే, తండ్రులు తమ పిల్లలకు వారు ఒక అలంకారం. అది ఈ రోజున ప్రతి యవనస్తులు గ్రహించి తమ తండ్రిని లేక ఆ తల్లిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ తల్లిదండ్రుల కోసం ప్రియులరా వారికి ఏం కావాలో సమస్తాన్ని సమకూర్చడం, వారిని భద్రంగా చూసుకోవడం చాలా అవసరం. వాళ్ళు ఉంటే మన కళ్ళ ముందు మనకి అది ఒక అలంకారం లాంటిది. అది మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఈరోజు నేను చదివాను, సచిన్ టెండూల్కర్ తన తల్లి కోసం కారులో తన తల్లి కూర్చోవడానికి వీల్ చైర్తో కలిసి ఆమె కూర్చోవడానికి ఫెసిలిటీ ఏర్పాటు చేశాడు. ఏ కారులో ఎవరో అలా చేయరు. తన తల్లి కోసం అంతగా ప్రయాసపడ్డాడు. స్పెషల్గా చేయించాడు. లోపల తన సిట్టింగ్కి ఎక్కడ ప్రాబ్లం రాకూడదండి. ఎందుకు? వృద్ధురాలైపోయింది, ముసలిది అయిపోయింది, చేదస్తం ఎక్కువ. నువ్వు అక్కడే నువ్వు బయటకు రాకు, నువ్వు అలా ఇలా రకరకాలుగా తిట్టే పిల్లలు ఉన్నారు. అనేక రీతులుగా బాధ పెట్టేటటువంటి తండ్రిని హింసించే పిల్లలు ఉన్నారు. మాటలతోనే గాయపరిచే పిల్లలు ఉన్నారు. కానీ ఒకటే మాత్రం జ్ఞాపకం చేసుకోండి, తండ్రులు కుమారులకు ఏంటండి? అది అలంకారం. అది అలంకారం. మన కళ్ళ ముందు మన పెద్దవాళ్ళు ఉంటే
అది మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి అది అలంకారం. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రియులారా, మనము ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి మనము ఎటువంటి అలంకరణ కలిగి మనం ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చదివిన వాక్య భాగాన్ని బట్టి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియులారా, ఈ పేతురు పత్రికలో మరి ఈ 3వ అధ్యాయంలో మన యొక్క అలంకారము ఎలాంటిది చెప్పండి. 4వ వచనం, సాధువైనటువంటిది, మృదువైనటువంటిది, గుణమనేటటువంటి అక్షయాలంకారము, అది మన హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. కాబట్టి దైవ భక్తికి అనుగుణమైనటువంటి స్త్రీలుగా, ప్రియులారా, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకున్నారు అని సెలవిస్తున్నాడు. మరి స్త్రీలైనటువంటి వారు తమ పురుషులకు లోబడుట ద్వారా తమను తాము అలంకరించుకుంటే, సంఘమనే స్త్రీ, సంఘమనే మనం, మన తండ్రికి, మనగా ప్రియులరా, ప్రియునికి మనం కూడా ఏమై ఉండాలి? మనం లోబడుట ద్వారా మనం కూడా అలంకరించుకున్నట్టు లెక్క. అది దేనిని బట్టి? గుణము అనేటటువంటి అలంకారం, అది అక్షయాలంకారము. గుణం ఇంపార్టెంట్. ఈ గుణమే, అది మంచి గుణం ఉంది, చెడ్డ గుణాలు కూడా ఉన్నాయి. మంచి గుణము అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే సొలొమోను మహాజ్ఞాని చక్కగా వివరిస్తాడు కదా. సామెతలు 31:10, సామెతలు 31:10లో ఆ మాటను మనం చదువుకుంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదు అంటే అర్థం ఏంటి అమ్మా? కష్టము అని అర్థం. కష్టం అంటే అర్థం ఏంటంటే, గుణము అనేది ఎంత విలువైందో దానిని బట్టి మనకు అర్థమవుతుంది. గుణము అనేది తన యొక్క మాటల ద్వారా కనబడుతుంది. గుణము అనేది తన ఇంటిలో ఇచ్చే గౌరవాన్ని బట్టి కనబడుతుంది. తన యొక్క గుణము అనేది ప్రియులారా తను చేసే పనులలో కనబడుతుంది గుణం. ఆ గుణము అనేది తాను ప్రియులారా ఇతరుల ఎడల, తన కుటుంబ సభ్యుల ఎడల తాను చూపించేటటువంటి ఆ ప్రేమ ఎడల కనిపిస్తూ ఉంటది ఆ గుణం అనేది. కాబట్టి ప్రతి కుటుంబాన్ని చూడండి, ఆ కుటుంబంలో మరి ఆ కోడలు అవ్వచ్చు, లేకపోతే అత్తగారు అవ్వచ్చు, లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి మరి కుమార్తె అవ్వచ్చు, వారి యొక్క గుణాలు ఏ విధంగా ఉంటున్నాయో పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం బాల్య ప్రాయము నుండే ఎదిగేటప్పుడు అది మంచి గుణముతో ఎదగాలి. అప్పుడు ఒక భార్యగా వెళ్ళినప్పుడు మంచి భార్యగా, గుణవతి అయిన భార్యగా ఎదగడానికి అవకాశం ఉంది. తర్వాత గుణవతి అయినటువంటి ఒక తల్లిగా, గుణవతి అయినటువంటి ఒక అత్తగారిగా, గుణవతి అయినటువంటి ఒక కుటుంబంలో, ఒక కుటుంబమే కాదు ఒక సంఘంలో కూడా ఒక మంచి గుణం కలిగినటువంటి వారిగా జీవించడం ఎంత ఘనత అంటే అది అలంకారం. ఎవరికి అలంకారం అంటే ఆ గుణము, మంచి గుణము కలిగి ఉంటే ఇంటికి అలంకారం, భర్తకు అలంకారం. అలాగే మంచి గుణము కలిగి సంఘములో ఉంటే దేవునికి అది అలంకారం. అలాంటిది అరుదు అన్నాడంటే చాలా కష్టం అని అర్థం. ఒకవేళ అలాంటి మంచి గుణం కలిగిన స్త్రీ ఉంటే అదృష్టవంతులు, ఆ ఇంట్లో ఆ భర్త అదృష్టవంతుడు, ఆ అత్తమామల అదృష్టవంతులు, ఆ కుటుంబం అంతా అదృష్టవంతులు. ఎందుకనంటే అలాంటి మంచిగా నా కూతుర్ని పెంచాలి అనుకుని మనం పెంచడం చాలా అవసరం. అలాంటి మంచి గుణవతి అయినటువంటి భార్యగా నేను ఎదగాలి అని యవన పిల్లలు అనుకుని ఎదిగితే చాలా మంచిది. పిల్లరా, ఇది మనకి, మన కుటుంబానికి శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప ఘనతనిచ్చేటటువంటిది ఇది. కనుక అక్కడ చాలా వివరంగా చెప్పాడు. ఇది ఎలా ఉంటుందంటే ప్రియులారా, సాధువు, అలాగే ఇది మృదువు. అంటే సాధువు అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. మనం సాధువైనట్టి ప్రియులారా, అలాగే మృదువై ఉన్నటువంటిది, దానికి కూడా మరొక రోజు మనకు ఒక సబ్జెక్టు మనం ఉంది.
ఈ మృదుత్వం, సాధుత్వం అనేటటువంటిది దీనత్వంలో కనిపిస్తుంది, తగ్గింపులో కనిపిస్తుంది, క్షమాపణ కనిపిస్తుంది. అందులో ఇది ప్రియులారా చూపించే ప్రేమలో కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి గుణం కలిగి ప్రతి ఒక్కరూ ఉండాలి. విశ్వాసులు, దేవుని భక్తి కలిగినటువంటి వారికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ ఉండాలని మనకి పౌలు భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొకసారి ఆ తిమోతికి రాసిన మొదటి పత్రికలో ప్రియులారా 2వ అధ్యాయము మరల మనం చదువుకుందాం. 9వ వచనం, మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలట. ఎలా ఉండాలండి? అనుకువగా ఉండాలి, స్వస్థ బుద్ధి కలవారై ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వారై ఉండాలి. తర్వాత అనుకువ కలిగిన వారై ఉండాలి. అనుకువ అనేది ఎంత మంచిది అని అంటే ఆ కుటుంబానికి, మనకి అది ఎంతో గౌరవాన్ని, మంచి కీర్తిని, ప్రతిష్టతలు తీసుకుని వస్తుంది. అలాంటి వారముగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఆయన ఏం చేస్తాడు పౌలు భక్తుడు చూడండి, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలను. సంపూర్ణమైన విధేయతతో నేర్చుకోవలను. మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అని ఎక్కడ నుండి ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిందో దానిని గురించి కూడా ఈ యొక్క పౌలు గారు వివరిస్తూ మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల. అంటే ఎలా ఉండాలట? దేనిలో ఉండాలట ప్రియులారా? స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత ఇవి కలిగి నిలకడగా ఉండాలి. పైన ఏం చెప్పాడు? అనుకోగా ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. కిందేమన్నాడు? స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉంటే అక్కడ ఆ యొక్క స్త్రీ ఒక అలంకారము కలిగి ఉన్నట్టు, మంచి గుణమనే అలంకారము కలిగి ఉన్నట్టు. స్త్రీలకే కాదు, మనందరికీ కూడా, పురుషులైనా స్త్రీలైనా ప్రతి ఒక్కరు కూడా దైవ భక్తికి అనుగుణమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము ముందుకు కొనసాగాలి అని ఈ వాక్యం ద్వారా మీకు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి వినిన వాక్యాన్ని బట్టి ఒక్కసారి మనము ప్రార్థన చేద్దాం. మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. బాహ్య సంబంధమైన అందము కలిగి ఉండాలని, మనం బాహ్య సంబంధమైన అలంకారము కలిగి ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన అంతరంగాన్ని చూస్తున్నాడు కానీ బాహ్యాన్ని దేవుడు చూడడు. అంతరంగములో అక్షయాలంకారము కలిగి జీవించాలి. అక్షయాలంకారం ఇది. అదే మృదువైనటువంటి, సాధువైనటువంటి గుణం అది. ఆ గుణమనే అలంకారము మనకు అలంకారంగా ధరించుకోవాలి. మనం ఎలా ఉన్నాం? మనం ఇంటిలో అనుకో కలిగి ఉన్నావా, లేక ఎదిరించే స్వభావం కలిగి ఉంటున్నావా? పరిశీలన చేసుకున్నా. స్వస్థ బుద్ధి కలిగి ఉంటున్నావా? చూస్తే మనల్ని బట్టి బాధపడే పరిస్థితిలో మనం ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని సెలవుస్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? దేవా, బాహ్య సంబంధమైన అలంకారం కాదు నేను ఇంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చింటాను, కానీ ఇక నుంచి అక్షయ అలంకారము తండ్రి, సాధువైన మృదువైన గుణమని ఆ అక్షయాలంకారము కలిగి ఉంటాను ప్రభా. మీరు మనము చేసుకుందామా? అనుకువ కలిగి నేను ఉంటాను ప్రభా. స్వస్థ బుద్ధి కలిగి నేను ఉంటాను ప్రభా. విశ్వాసం కలిగి ఉంటాను ప్రభా.
ప్రేమ కలిగి ఉంటాను ప్రభా, పరిశుద్ధత కలిగి ఉంటాను ప్రభా, నీకు అనుకూలమైన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభా. తీర్మానం చేసుకున్నాను. కృప కలిగిన దేవా, పరిశుద్ధమైన తండ్రి వందనాలు. తండ్రి యొక్క సాయంత్ర సమయంలో శిలోశముల ధ్యాన కూటములో మేము ఎటువంటి అలంకరణ కలిగి ఉండాలో మాకు వివరిస్తున్నాను. పరిశుద్ధ అలంకారమునైన ఇదిగోనైనా నీ సేవకులు ప్రభా. అలాగే తండ్రి జ్ఞానం అనేది మాకు ఒక అలంకారము, దైవ సంబంధమైన జ్ఞానము కలిగి ఉండాలని తండ్రి, తండ్రులే మాకు నాకు ఒక అలంకారము కనుక వారిని మేము కాపాడుకోవాలని, వారికి గౌరవించాలని తండ్రి, మరి అక్షయమైనటువంటి నాకు తండ్రి ఈ అలంకారము మేము కలిగి నీలో జీవించటకు ప్రతి ఒక్కరిని మమ్మల్ని బలపరిచే సిద్ధపరచండి. నీకు అనుకూలమైన జీవితం మేము జీవించే కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.